సో ముందుగా అసలు మీరు వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా? ఇప్పుడు ఆల్రెడీ ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత అది ఏదో అయ్యేది నడవనీయకుండా ఎందుకు ఈ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, ఇది వర్గీకరణకు అనుకూలం మేము ఇచ్చింది. మీరు అనుకూలమా? అనుకూలం, మేము వ్యతిరేకంగా. మీ ఇద్దరు అనుకూలమే. ఓకే, మేము ఇంకోటి ఏంటంటే అనుకూలమే కానీ మరి ఎందుకు అడ్డుకుంటున్నారు అన్నది అడ్డుకోవడం ఏం లేదు. ఏం లేదా? అడ్డుకుంటున్నారు మందకృష్ణ, అడ్డుకుంటున్నారు ఆయన. ఇవాళ కానివ్వకుండా చేస్తున్నారు ఆయన. 30 ఏళ్ళుగా 3 రోజుల పరిష్కారం కావాల్సిన ఈ సమస్యను 30 ఏళ్ళుగా వాయిదా వేయించి అవసరం లేని 341 సవరణ కావాలని చెప్పి ఇప్పటిదాకా పార్లమెంట్లో కొట్లాడినోడు మరి వర్గీకరణ 100 రోజుల్లో చేస్తాం మేము, బీజేపీ పార్లమెంట్లో చట్టం చేస్తా అన్నది 11 సంవత్సరాలుగా అధికారంకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు చేయలేదు? ఒకవేళ పార్లమెంటే చట్టం చేస్తే ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రులు కూడా అడగాల్సిన అవసరం మాకెందుకు? వర్గీకరణ చేయమని చెప్పేసి అధికారం అవసరం లేదు. ఒకసారి పార్లమెంట్ చట్టం వస్తే దేశమంతా ఏదో సందు దొరికింది, ఆ సందులోకి వెళ్ళిపోదాం అంటున్నాడు. ఎవరు? మందకృష్ణ. ఏం సందు దొరికింది? అదే ఇప్పుడు డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్ తోటి, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఓన్లీ డైరెక్షన్, దట్ ఈస్ నాట్ ఆర్డర్. అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడగలే. ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నాను. ఇట్ ఈస్ ఓన్లీ డైరెక్షన్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డర్, ఇట్ ఈస్ నాట్ ఎన్ జడ్జ్మెంట్, ఇట్ ఈస్ అ డైరెక్షన్. ఆ డైరెక్షన్ కూడా ఎవరి ద్వారా వచ్చింది? పంజాబ్ కేసు ద్వారా వచ్చింది, మీది కాదు అయింది. నీకు నిజంగానే సుప్రీంకోర్టులో కేసు చేయాలని నీకు ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 2004లో కదా సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత 2024 దాకా 22 దాకా నువ్వెందుకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ కాలే కేసును? నువ్వు ఎందుకు వేయలే? 2022లో పంజాబ్ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు ఆయన, అవునా కదా? నిజంగా చిత్తశుద్ధి నీకుండుంటే 2004లో ఇమీడియట్లీ సుప్రీంకోర్టుకి ఎందుకు పోలేవు? 2022 దాకా ఎందుకు ఆగినావు? అది కూడా నీ కేసులో కాదు, అది పంజాబ్ కేసులో నువ్వు ఇంప్లీడ్ అయినావు. పంజాబ్ కేసుకు నీకేం సంబంధం? ఒకవేళ నిజంగానే ఇంప్లీడ్ అయినావు, ఓకే, ఇంప్లీడ్ అయితే పర్మనెంట్ డైరెక్షన్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 341 ప్రకారంగా మీరు పార్లమెంట్లో చట్టం చేయండి. 30 ఏళ్ళకి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది, మొత్తం 59 కులాలకు అన్యాయం జరుగుతుందని ఇవాళ వాళ్ళు చెప్పాల్సి ఉండే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మరి తర్వాత సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్లన్నీ కోర్టు కొట్టేసింది కదా. తర్వాత వేసిన రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేయడానికి కారణం ఏంటంటే, ఇవాళ సుప్రీంకోర్టు అది పనికిరాని జడ్జిమెంట్ ఇచ్చింది. నా దృష్టిలో, ఒక లా ప్రొఫెసర్ దృష్టిలో పనికిరాని జడ్జిమెంట్. కొండనంతా దొబ్బి ఎలకన పట్టిన జడ్జిమెంట్ ఇచ్చింది. నీకు నిజంగానే డైరెక్షన్ ఎందుకు కాకుండా నువ్వు ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వాలకి? నువ్వు ఇమీడియట్లీ 30 డేస్లో చేయండి మీరు చెప్పి 30 ఏళ్ళుగా కొట్లాడుతున్నారు, 30 రోజుల్లో చేయండి అని చెప్పి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? దాంట్లో క్రిమిలేయరు ఏం సంబంధం అండి? రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టుకి ఏం సంబంధం అండి? క్రిమిలేయర్ పెట్టమని చెప్పి అధికారం సుప్రీంకోర్టుకి ఎవరిచ్చారు? ఏ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు క్రిమిలేయర్ పెట్టమని? చెప్పమనండి. అసలు కొలిజియన్ సిస్టమే రాజ్యాంగంలో లేదు. వాళ్ళు కొలిజియన్ సిస్టమ్ పేరు మీద ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అగ్రవర్ణాలంతా, మొత్తం బ్రాహ్మణులు అగ్రవర్ణాలంతా చేరి సుప్రీంకోర్టు అంతా సర్వనాశనం భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు వర్గీకరణకు అనుకూలంగా సరే డైరెక్షన్ ఏదో ఒకటి ఇచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఎందుకు? మీకు అనుకూలంగా ఉన్నట్టే కదా. నేనేమంటున్నానంటే, జడ్జిమెంట్లు ఎప్పుడు కూడా ఎట్లా వస్తాయంటే, బాధితునికి న్యాయం చేసే దిశగా ఉండాలి జడ్జిమెంట్. వాళ్ళ ట్రైబల్స్ ఎవరు కోర్టుకు పోలే, 2 ట్రైబల్స్ కూడా ఇంట్లో యాడ్ చేసినావు. ఎవరన్నా పోయి ఆదివాసులు కాదు, ఎందుకు యాడ్ చేసినావు నువ్వు? ఇవాళ రేపు సుప్రీంకోర్టులో మళ్ళీ ట్రైబల్స్ పోయి కోర్టులో కేసు వేస్తారు. రేపు మాకు 7th బెంచ్ కాదు 9th బెంచ్కి వేయండి, మాకు ఏం సంబంధం, మాకు సంబంధం లేని విషయాలలో రేపు వాళ్ళకి పోతే దానికి ఎవరు బాధ్యులు? సుప్రీంకోర్టు ఈయన జస్టిస్ చంద్రచూడ్ పర్మనెంట్గా అందులో ఉండడు కదా, ఇంకో జడ్జి వస్తాడు కదా. మరి అటువంటిప్పుడు మళ్ళీ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా. చేసినప్పుడు మళ్ళీ ఈ 30 ఏళ్ళ వరకు 20 ఏళ్ళ వరకు రేపు మళ్ళీ ఈ ఆర్గ్యుమెంట్స్ నడిస్తే మా బతుకులు ఏం కావాలి? మీరు ఇప్పుడు అల్టిమేట్ ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్తున్నారా? లేదు, రేవంత్ రెడ్డికి 341కి సంబంధం లేదు. 371D అనేది ఒక ఆర్టికల్ ఉంది రాజ్యాంగ బల. ఓకే, నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు వర్తించే విధంగా చెప్తున్నా. 371D అనేది ఒకటి భారత రాజ్యాంగంలో ఉంది. అదేంటంటే, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతంలో విద్యా ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరిగింది, దాన్ని సరిచేయడానికి ఏర్పడింది. 73 నుండి అమలు అవుతుంది రిజర్వేషన్లు. ఇవాళ అదే దాంట్లో ఇదే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా 371D ఉన్నది ఆర్టికల్ ఇప్పటికీ. స్టిల్ ఇట్ ఈస్ అలైవ్. దాని ప్రకారంగా కేవలం 3 రోజులలో పరిష్కారం అవుతుంది. 3 days. అది ఎట్లా? రాష్ట్ర కేబినెట్ కూర్చొని కేంద్ర కేబినెట్కి పంపాలి, తీర్మానం చేసి కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 371లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఎస్సీల వర్గీకరణ అంశాన్ని కూడా చేరుస్తున్నామని పెట్టాలి.
అంత ఈజీయా అండి? 3 రోజులు అవుతుంది అంటే ఎట్లా? 100% అవుతుంది. ఎవరు చేయాలి? కాదండి, పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడు పాసిబుల్ అవుతుంది. నీకు చిత్తశుద్ధి, బీజేపీ చిత్తశుద్ధి ఉంది అంటున్నాడు కదా మందకృష్ణ. వాళ్ళు పొలిటికల్ గా మాట్లాడితే వాళ్ళు పొలిటికల్ గా మాట్లాడండి. ఓవరాల్ 100% అవుతుంది. ఎందుకంటే 370 రద్దు చేశారు కదా వాళ్ళు, అవునా కదా? సేమ్ వాళ్ళు అదే వాళ్ళ మేనిఫెస్టోలోనే ఇచ్చారు. 370 మీరు అంటున్నట్టు పోతే ఇంకా 30 ఏళ్ళు అయిద్దండి. అస్సలే కాదు. నేను అంటున్నట్టు పోతే, నేను అంటున్న ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను అంటున్నట్టు పోతే 3 రోజులు అవుతుంది, 3 డేస్లో అవుతుంది. నేను అంటున్నట్టు పోతే 3 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా చెప్తాను కదా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అంటున్నా. మీకున్న అభ్యంతరం ఏంటి? నాకు డైరెక్షన్ ఏదో ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మీకున్న అభ్యంతరం లేదు, చేయాలంటున్నా. ఈ గవర్నమెంట్ కే ఇదే ఈ 371 ఈ ప్రకారంగా కావచ్చు, లేదంటే ఆ గవర్నమెంట్ కి అనుకూలంగా వాళ్ళు ఎట్లా చేసినా పర్లేదు చట్టం, కానీ ఎవరికి అన్యాయం జరగని రీతిలో, ఎవరికి అన్యాయం జరగదు. మాలలకు కానీ మాదిగలకు కానీ 57 వీళ్ళ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలకు కానీ అన్యాయం జరగని రీతిలో నేను చెప్పేది దేని ప్రకారంగా అవుతుంది. ఒకవేళ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఒకవేళ చేస్తా అనుకున్నా చేయాలి, తప్పకుండా చేయాలి, లేట్ చేయద్దు. దీన్ని మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా, సంవత్సరాల కొద్ది చేసుకుంటా. ఇవాళ నేను మాలలు మాదిగలు కలిసి వచ్చాం, మేము ఉపకులం కూడా కలిసి వచ్చాం. ఇప్పుడు ఒక మాలలు వేరు మాదిగలు వేరు రాలే. ఎలా గోపీనాథ్ ఒక మాల, పాప ఆయన ఫుల్ జ్వరం వచ్చింది, ఆయన రాలే. బైరి వెంకటేశం ఉపకులాల నాయకుడు, నేను మాదిగా. ఓకే. సో మాదిగా మాల ఉపకులాలు అందరం కలిసి మేము స్పష్టంగా ఎవరికి అన్యాయం జరగని రీతిలో, మరియు అట్లాగే ఇక్కడ చాలా స్పష్టంగా కేవలం వర్గీకరణతోనే మా జీవితాలు మారాయి. సమగ్రంగా దళితుల అభివృద్ధి కోసం కూడా సూచనలు చేశాం. అది కూడా ఎన్ని సూచనలు, కీలకమైన సూచనలు ఏవంటే మొత్తం 13 సూచనలు చేశాం. ఇవి కూడా అమలు చేస్తేనే సమగ్రంగా మా జీవితంలో మార్పులు వస్తాయి అని చెప్పడం జరిగింది. దాంట్లో మీకు ఓపిక కొంచెం వింటానంటే నేను చెప్తాను కొన్ని విషయాలు. దళితులకు జనాభా పెరిగింది 22%. ఇప్పుడు దాని ప్రకారంగా 15%, మాలమాదిగలకు 7%, వెనకబడిన కులాలకి ఏమంటారు. ఇప్పుడు ఒకవేళ మీరు పెంచిన దానికి కాకుండా కూడా 15% అమలు చేస్తా అంటే కూడా 10% ఇప్పటిదాకా 59 కులాల అస్సలు అవకాశాలు పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 10% ఇవ్వాలి. ఎవరైతే మా లాంటి వాళ్ళు ఒక తరం, మొదటి తరం కొంచెం చిన్న ఉద్యోగాలు పొందిన వాళ్ళు, లేదంటే సూపరింటెండెంట్ స్థాయిలో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన వాళ్ళకి 5% ఇవ్వండి. అదే క్రిమిలేయర్ కదా, దాన్ని క్రిమిలేయర్ అంటారు కదా. దాన్ని క్రిమిలేయర్ అన్నారు. క్రిమిలేయర్ కాదు, క్రిమిలేయర్ రిజర్వేషన్ తీసాడు. క్రిమిలేయర్ అంటే ఏంటంటే పూర్తి స్థాయిలో సంపన్నులుగా ఎదిగినప్పుడు దాన్ని క్రిమిలేయర్ అంటారు. మేము సంపన్నులు ఎదగలే, మాకు అంటరానితనం ఉంది. ఇంకా మా వివేక్ లాంటి వాళ్ళు ఆయన 1000 కోట్లు సంపాదించాడు కదా, ఆయనకు కూడా అంటరానితనం ఉంది. అసలు ఈ వర్గీకరణ చెయ్యొద్దు అని అంటున్న వాళ్ళ విషయంలో మీరు ఎందుకు వాళ్ళని పిలిచి మాట్లాడడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఆ ప్రయత్నం వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడినా సేపు మందకృష్ణ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు తప్ప అటువైపు మాలల దగ్గరికి వెళ్ళేసి మాట్లాడినాం. మాలలతో కూర్చొని మేము చర్చించినాం. మాలలే ఇవాళ నేను మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలల చాలా సంఘాలతో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు నేను చెప్పిన ప్రతిపాదనకు వాళ్ళకి అంగీకారంగా ఉన్నారు. ఇప్పుడు మాల సంఘ పోలు కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు మన బ్రదర్స్. ఇక్కడ రండి. ఇగో వీళ్ళు కూడా ఇప్పుడు ఎందులో ఉన్నారు? వీళ్ళు మాల సంఘం ఉన్నారు. సమగ్రంగా అభివృద్ధి చెందాలి, శాస్త్రీయంగా వాళ్ళు కూడా సమగ్రంగా మాల మహానాడు సమగ్ర అభివృద్ధి శాస్త్రీయ పరిష్కారం నన్ను వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మాల మహానాడు ఉపకులాల సంఘం నాయకుడు సపోర్ట్ చేస్తున్నాడు. నేను తప్పు చేస్తే సపోర్ట్ చేస్తారా? వీళ్ళు చేస్తారా చెప్పండి? నేను మాదిగాను, వీళ్ళకి అన్యాయం చేస్తే వీళ్ళుకుంటారా? కంపెనీకి అన్యాయం చేస్తే 2 ఎక్స్ట్రీమ్ ఉన్నాయా? ఇటు ఎంఆర్పిఎస్ ఎక్స్ట్రీమ్ ఉంది, అటు వివేక్ బ్యాచ్ ఎక్స్ట్రీమ్ ఉంది. అంతే కదా, అట్లా ఎక్స్ట్రీమ్ ఉండద్దనే మేము ఉమ్మడిగా వచ్చాము ఇక్కడికి. ఉమ్మడిగా వచ్చి అందరము కలిసి ఇది ఇచ్చినాం. ఇది మేము కలిసి పంచుకోవాలి. మేము విడివిడి కాదు, మేము అంత అంటరాని వాళ్ళము. మమ్మల్ని ఎక్కడికి పోయినా, నేను ప్రొఫెసర్ అయినా రాష్ట్రపతి అయినా మమ్మల్ని అంటరాని వాళ్ళు అంటారు, లేకపోతే అగ్రవర్ణాలు అన్నారు ఎవరు. కాబట్టి మేము మా సమస్య మేము ఉమ్మడిగానే పంచుకోవడానికి ఇది శాస్త్రీయమైన పద్ధతి అంటున్నాం. మిగతా వాళ్ళు అప్పుడు ఆ ఇద్దరిని కూడా కలిపి ఒక డిబేట్ లాగా కలపడానికి ఎట్లా వస్తారండి? కాదు, ఎట్లా కలపడానికి వస్తారండి? ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఆయన మంత్రి కావాలి, ఈయనకు ప్యాకేజీలు కావాలి, ఎట్లా కలుపుతారండి? నాకు అర్థం కాలేదు.